కనుక అటువైపుగా మీ ప్లాన్స్ ఉండి ఉంటే సో ఎక్కడైతే ఇప్పుడు ఇరాన్ గగనతలం మూసివేశారో ఆ గగనతలం మూసివేయడంతో మీ ఫ్లైట్ షెడ్యూల్లో ఏదైనా డిలేస్ ఉన్నా ఇంకేదైనా లేట్గా అవుతున్నా మీ రూట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైనా అటువైపు వెళ్ళేవారు ఉంటే ఆల్రెడీ టికెట్ ప్లాన్స్ బుక్ చేసుకున్న వారు మరి కాసేపట్లో బయలుదేరుతాం అనుకునేప్పుడు కొంత హడావిడికి లేకుండా ముందుగానే మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అన్ని రకాల విమానయాన సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇరాన్లో ఇంకా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉండిపోయింది. ఏ క్షణమైనా తమ ఎయిర్ బేసెస్ని ఉపయోగించి అమెరికా ఎయిర్ బేసెస్ ఖతార్లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, రకరకాల ఇస్లామిక్ నేషన్స్లో ఉన్న కొన్ని దేశాల దగ్గర కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా సరే తమ ఎయిర్ బేసెస్ నుంచి మిస్సైల్ని ఉపయోగించి ఇరాన్ పైన ఒక పంజా విసిరే అవకాశం కనబడుతోంది. అలీ ఖమేనీని హంటింగ్ అలీ ఖమేనీ అన్నట్టుగానే అమెరికా భావిస్తోంది. ఎలాగైనా సరే అలీ ఖమేనీని అంతమొందించాలనే ప్లాన్ స్కెచ్ గీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఆ దిశగానే ప్రయాణం కొనసాగుతోంది. అందుకు నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఇరాన్లో చోటు చేసుకున్నప్పటికీ అంతర్యుద్ధమైనప్పటికీ దాని వెనక ఈ విమానయాన సంస్థలు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఇరాన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ఎయిర్ ఇండియా ప్రకటనకు సంబంధించి ఆ ట్వీట్ చూపిస్తాం మీకు నేను. సో ఎయిర్ ఇండియా చెప్తున్న మాట ఏంటంటే ఇరాన్లో రైట్ డ్యూ టు ద ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఆన్ Iran, the subsequent closure of its airspace and in the view of the safety of our passengers, Air India flights overflying the region are now using an alternative routing, which may lead to delays. Some Air India flights were currently rerouting it is not possible are being cancelled. So, ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కొన్ని రీరూట్ చేయనటువంటి వాటిని క్యాన్సిల్ చేశారంట. ఆ తర్వాత కొన్ని ఆల్టర్నేట్ రూట్స్ని కూడా ఎంచుకుంటూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో కొంత డిలే అవ్వచ్చు అనేటువంటి మాటని ఆ సదరు సంస్థ చెప్తోంది. ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ డ్యూ టు ద సడన్ ఎయిర్ స్పేస్ క్లోజర్ బై ఇరాన్ సమ్ ఆఫ్ అవర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆర్ ఇంపాక్టెడ్. అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ diligently to assess the situation and support affected customers by offering the best possible alternatives. This development is beyond our control and we regret the disruptions it may have caused to our travel plans. If your flight is impacted, we encourage you to visit our website, explore flexible rebooking options or to claim a refund as per your preference. So we remain committed to keeping you informed and supporting you through this evolution situation. Thank you for continued patience and understanding. So ఇది ఇండిగో విమాన సంస్థ చెప్పుకొచ్చింది. ఇక స్పైస్ జెట్ కూడా ఉంది. స్పైస్ జెట్ కూడా ఇదే మాదిరిగా ఇరాన్ పై నుంచి వెళ్ళేటువంటి ఇరాన్ గగనతలం పై నుంచి వెళ్ళేటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేశారు కాబట్టి కొంత విమానాలు ఆలస్యం కలుగుతుంది. రీరూటింగ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా ఆటంకం కలిగితే దయచేసి క్షమించండి అని చెప్తూనే మేము కొంత దీని ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో డ్యూ టు ద ఎమర్జింగ్ సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కారణంగా అక్కడ రగులుతున్నటువంటి ఆ ఉద్యమం నేపథ్యంలోనే ఈ అన్ని కూడా మార్పులు జరిగాయంటారు. స్పైస్ జెట్ కూడా రాసుకొచ్చింది. డ్యూ టు ఎయిర్ స్పేస్ క్లోజర్ ఆన్ ఇరాన్ సమ్ ఆఫ్ అవర్ ఫ్లైట్స్ మే బి ఎఫెక్టెడ్. ప్యాసింజర్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ దేర్ ఫ్లైట్ స్టేటస్ ఆర్ కాంటాక్ట్ అవర్ హెల్ప్ లైన్ నెంబర్స్ అని కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా స్పైస్ జెట్ సంస్థ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని రాసుకొచ్చింది. వీటన్నిటితో పాటుగా రణ్ధీర్ జైస్వాల్ అడ్వైజరీ ఫర్ ఇండియన్ నేషనల్స్ రిగార్డింగ్ ట్రావెల్ టు ఇరాన్. సో రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇన్ ద వ్యూ ఆఫ్ ది ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇరాన్ ఇండియన్ నేషనల్స్ ఆర్ వన్స్ అగైన్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు అవాయిడ్ ట్రావెల్ టు ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటిల్ ఫర్దర్ నోటీస్. ఎవరైనా ఇరాన్కి వెళ్ళాలనుకున్న వారు అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, అంతర్యుద్ధం కొనసాగుతోంది. కాబట్టి మీరెవరు కూడా ఈ సంఘటన నేపథ్యంలో ఈ సిచ్యువేషన్లో ఇరాన్కి వెళ్ళడాన్ని నిలిపివేసుకోండి అని చెప్పి ఒక అడ్వైజర్ని జారీ చేశారు. ఇక MES అడ్వైజర్ ఇష్యూడ్ ఆన్ 5th January 2026 5వ తేదీన ఇది జారీ చేయబడింది. 5th రోజున జారీ చేయబడింది. ఇంకా ఆ సిచ్యువేషన్ కొనసాగుతుంది కాబట్టి అప్రమత్తం అవ్వండి అని చెప్తున్నారు. సో ఇరాన్ గగనతలం పై నుంచి చాలా విమానాలు అటు వెళ్తూ ఉంటాయి. సో ఇరాన్ గగనతలం పై నుంచి వెళ్ళేటువంటి ఖతార్, దుబాయ్, సౌదీ ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విమానాలన్నింటినీ కూడా కొంత రీరూట్ చేశారు. సో జనరల్గా డైరెక్ట్గా మనం వెళ్ళేటువంటి విమానాలు అటు ఇరాన్ వైపుగా వెళ్ళాలి, ఇరాన్ పై నుంచి ఖతార్, సౌదీ వైపుగా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళేవారు ఆ రకంగానే వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కొంత రీరూట్ చేయడంతో దీని టైం టేకింగ్ ఉంటుంది, టైం పట్టొచ్చు, కొంత ఆలస్యం అవ్వచ్చు, కొంత ఇబ్బందులు కూడా ఉండొచ్చు, అర్థం చేసుకోండి అంటూ ప్రముఖ 3 విమానయాన సంస్థలు అది ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ స్పైస్ జెట్ 3 కూడా సంచలన ప్రకటన చేశాయి. దీంతో కొంత ఆటంకం కలిగే అవకాశం. మీలో ఎవరైనా కనుక అటువైపుగా మీ ప్లాన్స్ ఉండి ఉంటే సో ఎక్కడైతే ఇప్పుడు ఇరాన్ గగనతలం మూసివేశారో ఆ గగనతలం మూసివేయడంతో మీ ఫ్లైట్ షెడ్యూల్లో ఏదైనా డిలేస్ ఉన్నా
ఇంకేదైనా లేట్గా అవుతున్నా మీ రూట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఎవరైనా అటువైపు వెళ్ళేవారు ఉంటే ఆల్రెడీ టికెట్ ప్లాన్స్ బుక్ చేసుకున్న వారు మరి కాసేపట్లో బయలుదేరుతాం అనుకునేప్పుడు కొంత హడావిడికి లేకుండా ముందుగానే మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అన్ని రకాల విమానయాన సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇరాన్లో ఇంకా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉండిపోయింది. ఏ క్షణమైనా తమ ఎయిర్ బేసెస్ని ఉపయోగించి అమెరికా ఎయిర్ బేసెస్ ఖతార్లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, ఈ రకరకాల ఇస్లామిక్ నేషన్స్లో ఉన్న కొన్ని దేశాల దగ్గర కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా సరే తమ ఎయిర్ బేసెస్ నుంచి మిస్సైల్ని ఉపయోగించి ఇరాన్ పైన ఒక పంజా విసిరే అవకాశం కనబడుతోంది. అలీ ఖమేనీని హంటింగ్ అలీ ఖమేనీ అన్నట్టుగానే అమెరికా భావిస్తోంది. ఎలాగైనా సరే అలీ ఖమేనీని అంతమొందించాలనే ప్లాన్ స్కెచ్ గీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఆ దిశగానే ప్రయాణం కొనసాగుతోంది. అందుకు నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఇరాన్లో చోటు చేసుకున్నప్పటికీ, అంతర్యుద్ధమైనప్పటికీ దాని వెనుక డొనాల్డ్ ట్రంప్ ఏదో రూపంలో సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నిరసనకారులపై దాడులు చేయాల్సి వస్తే నిరసనకారులపైన చేయి చేసుకుంటే నేను రంగంలోకి దిగుతానే రకంగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో ఇలా జరుగుతూనే ఉంది. ఇటువైపు నుంచి ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గతంలోనే బుల్లెట్ మిస్ అయింది, ఇప్పుడు మిస్ అవ్వదు అని ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ చెప్తున్నట్టుగా పెద్ద అక్కడి టీవీ న్యూస్ లైన్స్లో లేకపోతే ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తా కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి. సో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అంతకంటే చాలా రెట్టింపు ఉత్సాహంతోనే ఎలాగైనా సరే ఇక అవకాశం దొరికింది. ఈసారి తప్పితే మళ్ళీ ఇరాన్ మన చేతి నుంచి చేజారిపోయే అవకాశం ఉంది. సో అందిన కాడికి చేజిక్కించుకోవాలన్న చందంగా ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ఇస్లామిక్ భావజాలాన్ని పక్కన పెట్టి మళ్ళీ తనదైన శైలిలో వెస్టర్న్ పాశ్చాత్య కల్చర్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ దేశాల్లో